బక్క బతుకులపై బుల్డోజర్లు ఒకే రోజు 653 కుటుంబాల ఉపాధి నేలమట్టం. మళ్ళా ఒకటే రోజు బుల్డోజర్లు వేసిర్రు, 653 కుటుంబాలను ఉపాధి నేలమట్టం చేసిర్రు అని రాసిర్రు. పేదల పొట్ట కొట్టడమే లక్ష్యంగా రేవంత్ ప్రభుత్వం మరోసారి తన ఉగ్ర రూపాన్ని ప్రదర్శించింది. ఫుట్పాత్ క్రమాల తొలగింపు పేరుతో గడిచిన కొద్ది రోజులుగా బుల్డోజర్లను రోడ్లపైకి ఎక్కించి చిరు వ్యాపారుల బ్రతుకులను చిన్నాభిన్నం చేస్తున్నది. చిరు వ్యాపారుల బ్రతుకును చిన్నాభిన్నం చేస్తుంది రేవంత్ ప్రభుత్వం. ఇప్పటి వరకు ప్రతిరోజు మనం కూడా చూస్తున్నాం. నమస్తే తెలంగాణలో ఒక రోజు ఆ ఏరియా, ఒక రోజు ఈ ఏరియా, నిన్న ఇంకో ఏరియాలో జరిగిందంట. కనికరం అన్న మాట మర్చిపోయి అధికారులు సాగిస్తున్నాయి విధ్వంసకాండలో వేలాది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. దివ్యాంగులు అని కూడా చూడకుండా వారి బతుకులను రోడ్డున పడేస్తున్నారు. తమకు జీవనాధారమైన బండ్లు షెడ్లను కూల్చివేస్తంటే చేష్టలుడిగి చూస్తూ వ్యాపారులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఏండ్లుగా ఇక్కడే వ్యాపారం చేసుకుంటున్నాం, ఒక్క మాట చెప్పకుండా ఉన్న పళ్ళంగా వచ్చి సర్వం నాశనం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే శనివారం ఒక్క రోజు 6 జోన్లలో 653 చోట్ల కూల్చివేతలు జరిపి వారి జీవితాలను రోడ్డుపాలు చేశారు. గడిచిన కొద్ది రోజులుగా జరుగుతున్న స్పెషల్ డ్రైవ్ లో దాదాపు 10,000 మందికి పైగా కుటుంబాలు తమ ఉపాధిలో కోల్పోయి జీవితాలు అంధకారంలోకి పడ్డాయి. సో ఇది కవాడిగూడ సర్కిల్ పరిధిలో నిన్న కూల్చివేతల అనంతరం సామాన్లు ఇలా రోడ్డుపై చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వీళ్ళు. సో ఫోటో ఇది కవాడిగూడ, ఇది మెహదీపట్నం నుంచి గుడి మల్కాపూర్ వెళ్లే మార్గంలో కూల్చివేతలు. అండ్ ఇతను ఒక హ్యాండిక్యాప్, తన డబ్బాను కూల్చివేశారంటూ రోధిస్తున్న దివ్యాంగుడు దాసరి వెంకటేష్ దేవుడా బతికేదెలా అని రాశారు. సో ఒకటే రోజు 653 కుటుంబాల చిన్న వ్యాపారుల కుటుంబాలు ఎవరైతే వాళ్ళని రోడ్డున పడేసింది రేవంత్ సర్కార్ అని రాశారు. మేము కూడా చూస్తున్నాం ప్రతిరోజు నమస్తే తెలంగాణలో అండ్ మీడియాలో మేము కూడా చూస్తున్నాము, మా కళ్ళారా చూస్తున్నాం. ప్రతిరోజు ఏదో ఒక ఏరియాలో చిన్న వ్యాపారాలు, చిన్న చితక వ్యాపారాలు చేసుకునే వారిపై ప్రభుత్వం ఎలా ప్రతాపం చూపిస్తుందో, అధికారులు ఎలా ప్రతాపం చూపిస్తున్నారు. కనీసం వాళ్ళకి ఆల్టర్నేట్ చూపియండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్కిల్ ఉంటే ఆ సర్కిల్లో వాళ్ళు చిన్న వ్యాపారాలు, తోపుడు బండ్ల మీద పూలు, పండ్లు అండ్ వెజిటేబుల్స్ వాళ్ళు అమ్ముకుంటుంటే సో వాళ్ళకి ఆల్టర్నేట్ మెజర్స్ తీసుకొని ఇక్కడ కాదు ఇక్కడ అమ్ముకోండి మీరు అంటే పబ్లిక్ కూడా అక్కడ వచ్చేటట్టు, అది అయిపోయిన తర్వాత మీరు పూల కొడితే బాగుంటుంది. కానీ చిన్న చిన్న వ్యాపారాలు, వాళ్ళ పేద కుటుంబాలు వాళ్ళ మీద దానిపైనే వాళ్ళ డిపెండెన్సీ అనేది ఉంటుంది. మళ్ళీ అవి లేకుండా చేస్తే వాళ్ళ పిల్లలు ఎలా బ్రతుకుతారు, వాళ్ళు ఎలా తింటారు, ఎలా బ్రతుకుతారు, పస్తులు ఉంటారా, తింటారా లేదా అనేది ఆలోచించి అదే మన బ్రతుకుల్లో జరిగితే ఎలా ఉంటుందో అధికారులు ఒకసారి ఆలోచించి మళ్ళీ ఆ పనులు చేయాలని నేను కూడా కోరుకుంటున్నా.